విశాఖపట్నం మెట్టెక్ జోన్ లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. డీప్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లో చాలా మంది బిజినెస్ డెలిగేట్స్ అటెండ్ అయ్యారు. సో ఇదే కాన్ఫరెన్స్ లో చీఫ్ మినిస్టర్ కూడా అటెండ్ అయ్యారు. సో సీఎం అటెండ్ అయ్యారు కాబట్టి ఆయన కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అడ్రస్ చేశారు రిగార్డింగ్ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ విశాఖపట్నం. సో అవేంటి అనేది డిస్కస్ చేద్దాం. ముందుగా 1990s ని రీకాల్ చేస్తూ అప్పట్లో టెక్నాలజీ ఎలా డ్రైవెన్ చేశారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని ఎలా ప్రమోట్ చేశారు అని చెప్పుకుంటూ, అప్పట్లో హైదరాబాద్ లో ఒకే ఒక స్టార్ హోటల్ ఉండేది. మొత్తం బిజినెస్ మీటింగ్స్ అన్ని అక్కడే జరిగేవి. సో మనం టెక్నాలజీ పరంగా ఏం చేయగలం అని అనుకుంటూ ఒక ఐటీ టవర్ కట్టాలి అని నిర్ణయించుకుని అప్పుడు కట్టిందే ఈ హైటెక్ సిటీ, హైటెక్ టవర్. సో సీఎం చెప్పింది ఏంటంటే, మనకి ఐటీ అనగానే దేశం మొత్తం మీద గుర్తొచ్చే ఒకే ఒక్క టవర్ హైటెక్ సిటీలో ఉన్న సైబర్ టవర్స్. ఎలాంటి ప్రోత్సాహంతో అది కట్టామని చెప్పారు. నిజమే కదా, మనం ఐటీ అని టైప్ చేయగానే ఫస్ట్ వచ్చే టవర్ కూడా ఆ సైబర్ టవర్సే. ఆ తర్వాత టెక్నాలజీ ఎలా డెవలప్ అయ్యింది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఎలా డెవలప్ అయ్యింది, తెలుగు వాళ్ళు బయట దేశాలకు ఎలా వెళ్లారు అన్నది అందరికీ తెలిసిందే. అండ్ దీనికి కంటిన్యూషన్ గా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ, ఒకప్పుడు డిస్ట్రిక్ట్ కి 15-20 హై స్కూల్స్ కూడా ఉండేవి కాదు. కాకపోతే మనం తీసుకొచ్చిన టెక్నాలజీ వల్ల, మనం తీసుకొచ్చిన రిఫార్మ్స్ వల్ల ఈ రోజు డిస్ట్రిక్ట్ కి 200 నుంచి 250 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయన్నారు. మనం పొలిటికల్ గా చూస్తే చాలా మంది కూడా ఎడ్యుకేషన్ ని సిబిఎన్ ప్రైవేటైజ్ చేశారు, ఇష్టం వచ్చినట్టు కాలేజీలకి పర్మిషన్ ఇస్తారని చెప్పి ఈవెన్ అపోజిషన్ వాళ్ళు కూడా ఒక నెగిటివ్ వేలో ప్రచారం చేసినప్పటికీ, ఒకప్పుడు స్కూల్ కి లేదా కాలేజ్ కి లేదా ఇంజనీరింగ్ చదవడం గగనం అయ్యే స్టేజ్ నుంచి ఈ రోజు ఇంట్లో 4 ఉంటే అందులో 3 ఇంజనీర్స్ ఉంటున్నారు. సరైన ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల జాబ్స్ రావట్లేదు, కానీ లేకపోతే నిజంగా జాబ్స్ వస్తే ఆ వచ్చిన కాలేజెస్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మొత్తం అన్ని కూడా వర్తే కదా. దీనికి కంటిన్యూషన్ గా ఎగ్జాంపుల్ గా రెవల్యూషన్స్ గురించి మాట్లాడుతూ అగ్రికల్చర్ రెవల్యూషన్ కానీ, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానీ, లేకపోతే ఐటీ రెవల్యూషన్ గురించి మాట్లాడుతూ, అగ్రికల్చర్ రెవల్యూషన్ మనకి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనకి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది, బట్ ఐటీ రెవల్యూషన్ మనకి కేవలం కొన్ని దశాబ్దాలు మాత్రమే పట్టింది. ఈ రోజు మనం డీప్ టెక్నాలజీలో ఉన్నాం, అంటే మనం అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నాం. ఎగ్జాంపుల్ డ్రోన్స్ తీసుకుంటే, అగ్రికల్చర్ లో విత్తనాలు జల్లే స్థాయి నుంచి ఆపరేషన్స్ చేసే స్థాయికి ఈ రోజు టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది. అండ్ టెక్నాలజీ అప్గ్రేడ్ అవడం వల్ల మన ఉద్యోగాలు పడిపోతాయా అంటే ఆ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్ కు ఉంది. ఈవెన్ ఎంత టెక్నాలజీ పెరిగినా సరే హ్యూమన్ రీసోర్స్ మనకు కావాలి అని చెప్పి హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ గురించి కూడా సీఎం ప్రస్తావించారు. ఇక నాకు పర్సనల్ గా ఈ స్పీచ్ నుంచి కానీ, లేకపోతే సిబిఎన్ నుంచి కానీ నచ్చింది ఏంటంటే, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీకి అట్మోస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటబిలిటీ అని మాట్లాడుకుంటే, ఈవెన్ 95 సీఎం అయిన స్టేజ్ నుంచి ఈ రోజు వరకు ఎనీ కామన్ మ్యాన్ కెన్ మీట్ చీఫ్ మినిస్టర్. ఏదో కొంత సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందని భయపడడం విషయం పక్కన పెడితే, కొంచెం ధైర్యంతో వెళ్ళి కలిస్తే ఈవెన్ చాలా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ సార్ట్ అవుట్ అయిన డేస్ కూడా మనకు తెలుసు కదా. సో ఇంతకు మించిన అకౌంటబిలిటీ ఇంకోటి ఉండదు. అండ్ ట్రాన్స్పరెన్సీ విషయానికి వస్తే, పేపర్లెస్ అసెంబ్లీ కానీ, పేపర్లెస్ బడ్జెట్ కానీ, పేపర్లెస్ క్యాబినెట్ కానీ, ఈ సేవ కానీ, మొబైల్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే నేచురల్ కెలామిటీస్ ని ముందుగా అంచనా వేసి ప్రయర్ గా పీపుల్ ని సేవ్ చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ, ఈవెన్ ఇంకా డీప్ గా వెళ్తే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించడం కానీ, లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రియలిస్ట్స్ ని అట్రాక్ట్ చేయడం కానీ. అండ్ ఇదే కాకుండా ఈవెన్ లింక్డ్ఇన్ లో కూడా యాక్టివ్ గా ఉండే ఏకైక సీఎం అండ్ ఏకైక పొలిటీషియన్ ఇండియాలో సిబిఎన్ అనే చెప్పొచ్చు. లింక్డ్ఇన్ లో ఒకసారి సిబిఎన్ ప్రొఫైల్ చూడండి, టాప్ ఇండస్ట్రియలిస్ట్స్ అందరూ కూడా, లేకపోతే టాప్ ఆంటర్ప్రినర్స్ అందరూ కూడా ఆయనకి ఫ్యాన్స్ గా ఉంటారు. రీజన్ ఏంటంటే, లింక్డ్ఇన్ లో మనం రీల్స్ ఇలాంటి చెత్త చెదారం చూడలేం. ఓన్లీ టెక్నాలజీ కానీ, ఓన్లీ జాబ్ పర్పస్ మాత్రమే ఉంటది. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా సిబిఎన్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక మెయిన్ గా నాలెడ్జ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ని మార్చాలి అని ఆయన అన్నారు. ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా, లేకపోతే మాటల వరకు ఉంటుందా అని అంటే, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి మెయిన్ డిజైన్ లో నాలెడ్జ్ సిటీ అనే ఒక థీమ్ ఉంది. అమరావతి ఒక 7 థీమ్స్ గా డెవలప్ అయింది. నేను చాలా సార్లు డిస్కస్ చేశాను. అది అమరావతికి నాలెడ్జ్ సిటీగా, విశాఖపట్నం కి ఐటీ హబ్ గా, రాయలసీమ కి మ్యానుఫాక్చరింగ్ హబ్ గా, లేకపోతే కాకినాడకి పెట్రోకెమికల్ హబ్ గా, ఇలా డెవలప్మెంట్ ని డైవర్సిఫై చేశారు. సో మనం ఈ మాటలు కూడా నమ్మొచ్చు. అండ్ ఇక్కడ నుంచి వీడియో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ సీఎం గ్రోత్ రేట్ గురించి మాట్లాడారు. సీఎం చెప్పేది ఏంటంటే, మా టార్గెట్ వచ్చేసి 15% గ్రోత్ రేట్ తో 2047 అంటే విజన్ 2047 కి రీచ్ అవ్వాలి అనేది. ఇది నిజంగా పాసిబుల్ అవుతుందా అంటే, సీఎం చెప్పిన మాట ఏంటంటే, గతంలో మేము 14 to 19 13.5% గ్రోత్ రేట్ తో ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేసాం. సో ఇప్పుడు 15% అంటున్నాం. అండ్ విజన్ 2047 కి వస్తే, ఈవెన్ విజన్ 2020 అన్నప్పుడు జనాలు నవ్వారు, విజన్ 2047 అన్నప్పుడు జనాలు నమ్ముతారు. బట్ రియాలిటీ అనేది వేరే ఉంటది. అండ్ నా డౌట్ అంతా కూడా, నిజంగా గ్రోత్ రేట్ అంత సాధించారా అంటే, అకార్డింగ్ టు సోర్సెస్ 13.7% అని అయితే ఉంది. బట్ యాక్చువల్ గ్రోత్ రేట్
ఎక్కడా కూడా డిస్ప్లే చేయలేదు. బట్ చాలా సోర్సెస్ ద్వారా చూడటం, చాలా వెబ్సైట్స్ చూడటం, చాలా స్టడీ చేసిన తర్వాత మనకి 2013 లో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ 5% ఉండింది, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో. ఇక అదే టైంలో సర్వీస్ సెక్టర్ లో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ 7% ఉండింది. 2014 తర్వాత అది డివైడ్ చేశారు, డివైడ్ చేయలేదు తెలియదు, కానీ 2014 తర్వాత అరౌండ్ 16-17 ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ అయితే 11.5% ఉండేది. సేమ్ తెలంగాణ కూడా 12% అలా గ్రోత్ రేట్ ఉండేది. ఇక 19 to 24 సెపరేట్ గా చూస్తే కొన్ని సోర్సెస్ లో 3% గ్రోత్ రేట్ చూపిస్తుంది. అంటే ఒకప్పుడు 11% నుంచి 3% కి పడిపోయినట్టు చూపిస్తున్నారు. బట్ కంబైన్డ్ గా చూస్తే 2019 కి అంటే టీడీపీ గవర్నమెంట్ దిగిపోయే టైంకి 11%, అండ్ ఇప్పుడు 2024 లో మనం గ్రోత్ రేట్ 17% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే అరౌండ్ 19 to 24 6% గ్రోత్ రేట్ ఉండేది. ఇక స్పీచ్ ఎండింగ్ కి వచ్చేస్తే రీసెంట్ గా 10 ఫోకస్ పాయింట్స్ తో ఫ్యూచర్ డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేశారు. అది ఆల్రెడీ గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్నిట్లో ఉంది, యూ కెన్ చెక్ ఇట్. అండ్ ఇవే కాకుండా టెక్నాలజీ, ఎంప్లాయ్మెంట్, పోవర్టీ, అగ్రికల్చర్, అరకు కాఫీ, జీరో బడ్జెట్, నేషనల్ ఫార్మింగ్ అండ్ పవర్ సెక్టర్స్ గురించి సీఎం మాట్లాడారు. అండ్ ఇవే కాకుండా డీప్ టెక్నాలజీ విషయానికి వస్తే ఒకప్పుడు టెక్నాలజీ ఎలా ఉంది, ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉండేదని చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. 1984 ఆ టైంలో టీడీపీ ఆఫీస్ కట్టేటప్పుడు ఓన్లీ ఒకే ఒక కంప్యూటర్ కి విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండేది. అండ్ అదే టైంలో ఎన్టీఆర్ చీఫ్ మినిస్టర్ అయ్యారు. అంటే చీఫ్ మినిస్టర్ కి మాత్రమే అవైలబుల్ గా ఉండే ఆ కంప్యూటర్ ఈ రోజు ప్రతి ఒక్కరికి అవైలబుల్ గా అయిందని ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేసుకున్నారు. అండ్ ఎవ్రీ 3 months కి మనం ఈ డీప్ టెక్నాలజీ సదస్సు నిర్వహిద్దామని చెప్పి సీఎం అన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అండ్ చాలా టెక్నికల్ అండ్ డీప్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు.